హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. మేజర్గా వచ్చేసి ఈరోజు న్యూస్లో మాత్రం చాలా బాధాకరం. ఊళ్ళను మింగిన కొండలు. ఇది వచ్చేసి కేరళలో వాయనాడ్ డిస్టిక్. ఈ 98 మంది ఆచూకీ గల్లంతి అంట. చాలా బాధాకరం. మట్టి చర్యలు విరిగిపెట్టి దాదాపు 123 మంది మృతి చెందారు. ఇది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే కేరళలో ఎప్పుడు చూసినా వరదలు అనేది కామన్గా వస్తుంటాయి. సో ఆ రాష్ట్రం కానీ పర్టికులర్లీగా ఇండియన్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు చాలా సహకారం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా ఇట్లా వరదలో కూరుకుపోయే చాలామంది చనిపోయారంటే అసలు చాలా బాధాకరం. ఇంకోటి వచ్చేసి ఒలింపిక్స్లో నేను నిన్న కూడా చెప్పాను, మను బాకర్ మిక్స్డ్ ఈవెంట్లో అంటే సరబ్జీత్ సింగ్తో పాటు అంటే మను బాకర్ అండ్ సరబ్జీత్ సింగ్ ఇద్దరు కలిపి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మళ్ళీ కాంస్య పథకం వచ్చింది. అంటే ఒక ఒలింపిక్స్ చరిత్రలో ఒక ఈవెంట్లో అంటే ఒక పర్సన్ 2 పథకాలు సాధించడం అనేది ఇదే ఒక ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అనమాట. ఆ ఘనత మను బాకర్కే చెందింది. మను బాకర్ ఒకటే ఒలింపిక్ గేమ్స్లో 2 ఈవెంట్స్లో కలిపి 2 కాంస్య పథకం సాధించింది. ఒకటేమో సింగిల్గా, ఇంకోటేమో మిక్స్డ్ అంటే సరబ్జీత్ సింగ్తో కలిపి వచ్చింది. సో ఇది చాలా ఇండియన్ హిస్టరీలోనే, ఒలింపిక్ హిస్టరీలోనే, ఒక భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు పొందిన ఘనత అనమాట మను బాకర్కు. సో కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఇంకోటి వచ్చేసి విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్. మీకు అందరికీ తెలిసిందే, మొన్న రీసెంట్గా యాక్చువల్లీ దీనికంటే ముందు నరసింహారెడ్డి కమిషన్ ఉండే, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉండే. నరసింహారెడ్డి కమిషన్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ చేసింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ అక్రమాలు జరిగాయని, దాని మీద విద్యుత్ కొనుగోళ్లపై మొత్తం పూర్తిగా ఒక దర్యాప్తు జరపాలని ఒక జస్టిస్ రిటైర్డ్ జడ్జ్ నరసింహారెడ్డి కమిషన్ వేసింది. నరసింహారెడ్డి ఏం చేసిందంటే మధ్యలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన కేసీఆర్కు నోటీసులు కూడా పంపించిండు. కేసీఆర్ నేను రానని చెప్పి ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను రాలేను అని జస్టిస్ నరసింహారెడ్డికి లెటర్ కూడా రాసిండు. అయితే మధ్యలో ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసరికి కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇతను పూర్తిగా ఒకవైపు తీసుకొని నా మీద పూర్తిగా వ్యతిరేకంగా నివేదిక తయారు చేస్తుండ్రు, ఇది చట్ట విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దర్యాప్తు పూర్తిగా అంది, మధ్యలో ప్రెస్ మీట్ పెట్టడం అది తప్పు అని చెప్పింది. డైరెక్ట్ అది తప్పు. ఒకరికి పూర్తిగా 100% వాళ్ళకు సహకారం అందించడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని చెప్పి ఏం చెప్పిందంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను చైర్మన్ను మార్చమని చెప్పి గవర్నమెంట్కి చెప్పింది అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా నరసింహారెడ్డి ప్లేస్లో జస్టిస్ మదన్ బి లోకూర్, ఇతను కూడా రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ మదన్ బి లోకూర్ను ఇతను అపాయింట్మెంట్ చేసింది. సో ఈయన చైర్మన్ సారథ్యంలో ఇంకా రాష్ట్రంలో జరిగిన విద్యుత్ అక్రమాల కొనుగోళ్లపై ఈయన విచారణ చేపడతారనమాట ఈ జస్టిస్ మదన్ బి లోకూర్. యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చూశాను. జస్టిస్ మదన్ బి లోకూర్ మొత్తం పూర్తిగా భారత చట్టాల గురించి చాలా అద్భుతంగా రాశాడు ఆ ఆర్టికల్. అందులో ఏముందంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటే అవి ఎప్పుడో 1866లో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలను భారత ఈ మధ్య కాలం మార్చింది పూర్తిగా. ఏది భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, భారతీయ సాక్షి అభినయాన్ని, ఇట్లాంటి చట్టాలు మార్చింది. ఆ చట్టాల గురించి చాలా అద్భుతంగా ఒక ఆర్టికల్ రాశాడు. నేను త్వరలోనే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు లాయర్తో కానీ నేను దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు కూడా తెలుసు ఆ చట్టాల గురించి, కానీ హైకోర్టు లాయర్తో కానీ సుప్రీంకోర్టు లాయర్తో కానీ వివరిస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో అందుకనే త్వరలోనే, అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్గా ఇంట్లోనే చేస్తున్నా, త్వరలోనే ఆఫీస్ పెట్టి దాని మీద సపరేట్గా వాళ్ళతోని హైకోర్టు లాయర్తోనే దాని గురించి భారత చట్టాలు అసలు ఏమేమి మారిపోయినాయి, ఇండియన్ పీనల్ కోడ్కు బిఎన్ఎస్కు ఏం తేడా ఉంది, సో వీటికి మొత్తం ఏమేమి తేడా ఉంది, అందులో రాజద్రోహం ఉంటే ఇందులో రాజద్రోహంకి
ఆ, ఏం డిఫరెన్స్ ఉంది అలాంటి దాటి గురించి పూర్తిగా అవగాహన పెంచుకుందాం. సో దాని గురించి ఒకసారి సపరేట్గా వీడియో చేద్దాం. ఇంకోటి వచ్చేసి తిరిగి బారాసలోకి గద్వాల్ ఎమ్మెల్యే. ఇదైతే ఎవరు ఊహించండి, తిరిగి బారాసలోకి కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే. సో ఇంకోటి ఏంటంటే భద్రాచలం తెల్గంపూరి ఎవరో వెంకట్రావు కూడా అతను కూడా సమావేశమైందని వస్తుంది. సో ఇది టీఆర్ఎస్కి మాత్రం కొంచెం జర ఒప్పించిన వార్తనే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంత తొందరలో ఆ పార్టీలో చేరాడంటే జర ఎంతైనా జర కొంచెం వాళ్ళకు ఊరటే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చేసి నేను మొన్న కూడా చెప్పాను, ఇజ్రాయెల్ లెబనాన్తో యుద్ధం స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్ మేజర్ టార్గెట్ వచ్చేసి హిజ్బుల్లాలోనే ఒక ఉగ్రవాది. ఆ ఉగ్రవాది అటాక్గా ఆల్రెడీ స్ట్రైక్స్ చేసింది అనమాట లెబనాన్ మీద. దాని రాజధాని బెర్సూరుటో ఏదో ఉంటుంది. సో ఆ సిటీలో ఇజ్రాయెల్ ఆల్రెడీ అటాక్ చేసింది. నేను మొన్న కూడా చెప్పాను. సో ఇది మొన్న రాసాను, అది అట్లానే ఉంది. ఎందుకంటే మంచిదని ఇజ్రాయెల్ ప్రజెంట్గా ఎంత మందితో యుద్ధాలు చేస్తుందో చూడండి. ఇజ్రాయెల్ ప్రజెంట్గా ఇప్పుడు హిజ్బుల్లా లెబనాన్తో స్టార్ట్ చేసింది, మళ్ళీ హైతీ రెబల్స్ యుమెన్తో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పాలస్తీనాతో గాజాలో ఆల్రెడీ అసలు రన్నింగ్ అయితేనే ఉంది. మళ్ళీ ఇరాన్తో చేస్తూనే ఉంది, మళ్ళీ జోర్డాన్ అండ్ సిరియాతో చేస్తూనే ఉంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే కొత్తగా టర్కీ కూడా ఎంటర్ కాబోతుంది. టర్కీ కూడా ఇజ్రాయెల్తో యుద్ధానికి సిద్ధం కాబోతుంది. దేనికంటే గాజాకు పాలస్తీనా పీపుల్కు మద్దతుగా తుర్కీ అంటారు అనమాట ప్రెసిడెంట్. దాని ప్రెసిడెంట్ ఎర్డోగాన్ చెప్పాడు ఆల్రెడీ, మేము అంటే డైరెక్ట్ యుద్ధం చేస్తామని చెప్పలేదు, కానీ మేము గాజా ప్రజలకు బాసటగా నిలుస్తాము. ఏ కంట్రీ కూడా ప్రజెంట్గా పాలస్తీనాకు గాజా సిటీకి డైరెక్ట్ ఓపెన్గా సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రజెంట్గా. సో ఫస్ట్ కంట్రీ అనమాట తుర్కీ కంట్రీ. ఈ కంట్రీ ప్రజెంట్గా గాజాకు మేము ఓపెన్గా మద్దతు ఇస్తున్నాం, వాళ్ళ కోసం ఏమైనా చర్యలు కూడా తీసుకుంటామని అతను తుర్కీ కంట్రీ అనమాట. ఆ ప్రెసిడెంట్ ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో త్వరలో తుర్కీ కంట్రీ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ ఇట్లా ఏం చెప్తున్నాయంటే త్వరలోనే టర్కీ ఏమైనా ఎంట్రీ కాబోతుందా ఈ యుద్ధంలోకి. సో ఈ యుద్ధంలోకి ఎంట్రీ అయిపోతే ఇజ్రాయెల్ దాదాపు ఇన్ని కంట్రీస్తోని ఏకకాలంలో యుద్ధం చేస్తుందంటే ఆ కంట్రీ అసలు ఎంత పటిష్టంగా ఎంత ఆర్మర్డ్ కంట్రీ చూడండి, ఎంత పటిష్టంగా వ్యవస్థ ఉందో చూడండి. కాకుంటే ఏంటంటే ఇక్కడ మొసాద్ వాళ్ళ ఇంటెలిజెంట్ ఏజెన్సీ మొసాద్ అంటారు. మొసాద్ అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటెలిజెంట్ ఏజెన్సీ అంటారు, కానీ అది చాలా విఫలమవుతుంది. ఎందుకంటే లెబనాన్ వాళ్ళు ఆల్రెడీ స్ట్రైక్ చేస్తే 12 మంది ఇజ్రాయెల్ చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుతుంటే ఆల్మోస్ట్ 12 మంది చనిపోయారు అనమాట. ఇట్లాంటి విఫలమైన వాళ్ళు కావాలని విఫలం చేస్తున్నారా, ఎందుకంటే యుద్ధం చేయాలని, లేకపోతే అసలు విఫలమవుతున్నారా, అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఈ సిచ్యువేషన్స్. నెక్స్ట్ ఇంకోటి వెనిజులా కంట్రీ మామూలుగా అమెరికన్ కాంటినెంట్, లాటిన్ అమెరికా కంట్రీ. సో వెనిజులా అనేది ప్రపంచంలోనే ఆయిల్ రిచెస్ట్ కంట్రీ అనమాట. అయినా కానీ ఆ కంట్రీలో ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ, నిరుద్యోగం కానీ ద్రవ్యోల్బణం కానీ ఇవన్నీ చాలా ఉంది ప్రజెంట్గా. ఎందుకంటే ఓన్లీ ఒక్కటే రీజన్ ఏంటంటే అమెరికా స్టాప్ చేసింది అనమాట. ఆయిల్ కొనడం అమెరికా ఆ కంట్రీ నుంచి స్టాప్ చేయడం వల్ల ఆ కంట్రీ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ప్రజెంట్గా ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి వెనిజులా కంట్రీలో. మర్దూస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు అనమాట. వెనిజులా ప్రెసిడెంట్గా మర్దూస్ ఎన్నికయ్యాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రతిపక్షం ఎన్నికలు చెల్లవు, ఈ ఎన్నికలు మొత్తం అక్రమాలు జరిగినాయని పెద్ద ర్యాలీలు గొడవలు జరుగుతున్నాయి. సో ఒక కంట్రీని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చూడు అమెరికా. అంటే సపోజ్ సౌదీ అరేబియా నుంచి ఆయిల్ విపరీతంగా ఉంటుంది, ఇది అమెరికా వాళ్ళకు బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, అంటే వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతుంది సౌదీ మీద డిపెండ్ అవుతుంది. సో వాళ్ళ పక్కనున్న వెనిజులా కంట్రీ మీద వాళ్ళు కొనట్లేదు. సో ఆ కంట్రీ ఒక్కసారి అమెరికా ఆయిల్ కొనకపోతే దాని మిత్ర దేశాలు కానీ దానికి సంబంధించిన వివిధ దేశాలు కానీ ఎవరు బై చేయరు. సో దానివల్ల ఆ కంట్రీయే ఎకనామీకే మొత్తం పడిపోతుంది. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి
మామూలుగా ఒక న్యూస్ చూసిన మామూలుగా ఒక పేపర్లోనే ఒక ఆమె అంట పాములో అది వాళ్ళ ఇంట్లో పుట్టలో పాము ఉండంట ఆమె పూజ చేస్తుంది అనమాట. పూజ చేస్తే నిన్న ఆ పాము కరిచి ఆమె చనిపోయింది. చనిపోతూ ఆమె జనరల్గా ఇండియన్ రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇండియాలో సంవత్సరానికి 50,000 మంది పాము కాటుతో చనిపోతున్నారు. అందులో ప్రజెంట్గా 4 లక్షల మందికి పాము కుడుతుంది, పాము కాటేస్తుంది. 4 లక్షలకు పాము కాటేస్తుంటే అందులో 50 మంది చనిపోతున్నారు, మిగతా వాళ్ళు రికవర్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ చేస్తున్న మేజర్ తప్పు ఏంటంటే వీళ్ళు పాము కుట్టగానే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. సో ఇది మొట్టమొదటిగా చేసిన తప్పు ఏంటంటే మంత్రగాళ్ళ దగ్గరికి కానీ ఎట్లాంటి భూత వైద్యుల దగ్గరికి కానీ పాము కలిసినప్పుడు అక్కడికి వెళ్ళవద్దు. ఎందుకంటే ఇండియన్ రీసెర్చ్ ప్రకారం ఎక్కువ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తుండ్రు, దానివల్ల సమయం అనేది వృధా అయిపోతుంది. సో ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఇది హాస్పిటల్లోకి వెళ్ళి యాంటీవీనం ఇవ్వడం వల్లనే తగ్గుతుంది. కానీ మంత్రగాళ్ళ దగ్గరికి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఇది ఎలాంటి తగ్గదు, దానివల్ల మరణాలు అనేది సంభవిస్తున్నాం అనేది ఇండియన్ రీసెర్చ్ చెప్తుంది అనమాట. పాముల గురించి రీసెర్చ్ చేసి. సో అట్లాంటిది ఒకసారి పాము కాటుకు ఎవరైనా గురైనప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ అనాలిసిస్ క్లోజ్ చేస్తాం.